హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీడియా ముందు రాజు కావ్యాల ఫోటోని బయట పెట్టి రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన ఇందు. అసలు మీడియా ముందు కావ్యరాజు ఫోటోలను ఎందుకు ఇందు బయట పెట్టింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. రుద్రాని ఫోటో కింద పడిపోవడంతో అప్పుడే ఇక రేఖ అయితే ఇందుని కొట్టబోతూ ఉంటుంది. అలా ఇందుని కొట్టబోతూ ఉన్న రేఖని గట్టిగా అరుస్తుంది. అపర్ణ అయితే ఈ ఇంట్లో ఎంతో అనుబంధాలతో సందడిగా ఉండే నా కుటుంబాన్ని చంపిన రాక్షసి ఫోటో అది. ఆ ఫోటో కింద పడితే నువ్వు నా మనవరాల్ని కొడుతున్నావా? ఈ ఇంట్లో ఎవ్వరి ఫోటో లేకుండా చేసి ఆ రాక్షసి ఫోటో మాత్రమే ఇంట్లో ఏదో దేవత ఫోటోలా పెట్టావు. అది కింద పడినంత మాత్రాన ఏమీ కాదులే అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక రేఖ అయితే అపర్ణ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి ఇన్ని రోజులు కూడా కుక్కిని పేన్లా పడుండి ఇప్పుడు నోరు లెగుస్తుందేంటి నీకు అని అడుగుతూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక అపర్ణ అయితే ఇన్ని సంవత్సరాలు ఓపికతో సహనంతో ఓర్చుకున్నాను. నా మనవరాలకి ఏమవుతుందా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు నాలో ఆ భయం లేదు. ఎందుకంటే ఒక మనవరాలు నువ్వు చేసిన పనికి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇంకో మనవరాలు ఇంట్లో గొడ్డి చాకిరీ చేస్తుంది. అయినా ఇది ఎన్నో రోజులు కాదు, ఇంకొన్ని రోజుల్లో మాత్రమే మిగిలిన్నాయి నీకు. గుర్తుపెట్టుకో, నీ కర్మ కాలిపోయి నువ్వు ఇందు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావు. నన్ను క్షమించు. ఈ జన్మలో నిన్ను ఎప్పుడూ కూడా బాధ పెట్టననే రీతిగా నువ్వు దాని కాళ్ళ మీద పడే రోజు వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక రేఖ అయితే అపర్ణ మీదే చెయ్యి చేసుకోబోతుంది. అప్పుడే ఇక అడ్డొచ్చిన ఇందు అయితే చెయ్యి పట్టుకుంటుంది రేఖది. చెయ్యి పట్టుకొని నానమ్మ మీద చెయ్యి పడిందంటే మాత్రం నాలో అసలు ఇందుని చూస్తావు, జాగ్రత్త అని అంటూ రేఖకి వార్నింగ్ ఇస్తుంది ఇందు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మా నానమ్మ చెప్పినట్టు ఇప్పటి వరకు సహనంతో అంతా కూడా ఓర్చుకున్నాము. నువ్వెన్ని బాధలు పెట్టినా కూడా సహించాము. మా ఆస్తిని అనుభవిస్తూ ఈ ఇంట్లో పడి తింటూ ఎన్నో మాటలు అన్నారు మమ్మల్ని, అయినా సరే సహించాము. మీకంటే ఎదుటి వాళ్ళ ఆస్తి మీద డబ్బు మీద మోజుపడి కష్టం లేకుండా తిని కూర్చునే అలవాటు ఉంటుంది. కానీ మేము కష్టపడి సంపాదించింది నలుగురికి పెట్టాలని అనుకుంటాము. ఆ నలుగురిలో మీరు మాత్రం లేరు. కానీ గుర్తుపెట్టుకో, ఇంకోసారి మా నానమ్మ మీద కానీ మా తాతయ్య మీద కానీ చెయ్యి లెగిసిందంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అప్పుడంటే చిన్నతనం కాబట్టి వదిలేశాను, ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఇందు అయితే రేఖని ఎదిరిస్తుంది. అప్పుడే రేఖ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు మాటలకి. ఇదేంటి ఒక్కసారి శివంగిలా మారిపోయింది, దీన్ని చూస్తుంటే అచ్చం ఆ కావ్యని చూస్తున్నట్టే ఉంది అని అనుకుంటూ ఉంటుంది రేఖ. ఇంతలో రేఖకి మీటింగ్ టైం అవుతుందని ఫోన్ రావడంతో నేను మీటింగ్కి వెళ్తున్నాను, వచ్చాక నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక అందరూ కూడా ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మా ఇందు, నీలో ఇంత తెగింపుందా అని అంటూ ఉంటాడు శేషు అయితే. అవును బాబాయ్, ఇప్పటి వరకు నన్ను ఎన్నన్నా నేను భరిస్తాను, కానీ నానమ్మని తాతయ్యని మాత్రం అంటే నేను అస్సలు కూడా సహించను అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడే అయినా మీ అందరినీ అంతలా పోషిస్తూ కుటుంబ భారాన్ని మీద వేసుకున్న రేఖని ఎదిరించావా? నీకుంది రేఖ చేతిలో అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇందు అయితే నువ్వే ఒకళ్ళ మీద పడి తింటున్నావు. తమ్ముడే పరా ఇంట్లో తింటున్నాడంటే ఆ తమ్ముడి మీద పడి నువ్వు తింటున్నావు. నువ్వు చెప్తున్నావా నాకు నీతులు అని అంటూ బ్రహ్మరాంబకి కూడా షాక్ ఇస్తుంది. తర్వాత ఇక ఇందు అయితే తనకి ఈ ఎగ్జామ్ రాసే టైం అయిపోయిందని ఇక ఎగ్జామ్కి అయితే కూర్చొని ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాసేస్తుంది. తర్వాత ఇక రేఖ అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన రేఖ ఇక ఇందుని, ఏంటే ఉదయం ఏంటి రెచ్చిపోయావు కదా, ఇప్పుడు మాట్లాడు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక ఇందు అయితే మాట్లాడతాను, ఇంకో 4 రోజుల్లో మాట్లాడతాను. ఇంకో 4 రోజుల్లో నువ్వు ఈ ఇంటికి నాకు ఈ ఆస్తి మొత్తానికి గార్డియన్గా ఉన్న పదవి మొత్తం పోతుంది. 4 రోజుల్లో ఈ ఆస్తి పత్రాలు నా చేతుల్లోకి వస్తాయి.
అప్పుడు చెప్తాను అని అంటూ షాక్ ఇస్తూ ఉంటుంది. రేఖకి ఇందు అయితే అది విని రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. దీనికి 25 సంవత్సరాలు వస్తున్నాయి. ఈ 25 సంవత్సరాలు వస్తే ఈ ఆస్తి మొత్తం దీని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక ఇందుని అంటూ ఉంటుంది అపర్ణ అయితే, ఎందుకమ్మా దానికి గుర్తు చేశావు అని అడుగుతూ ఉంటుంది. నేను ఇప్పటి నుంచి ఒక నిర్ణయానికి వచ్చాను నానమ్మ. ఇక మనం బానిసగా బ్రతకకూడదు, ఎదిరించే పోరాడాలి అని అంటూ ఉంటుంది. ఇందు ఇంత తెగింపు, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకు అని అంటూ ఉంటే, అంటావు కదా నానమ్మ, నీకన్నీ కూడా మీ అమ్మ పోలికలే అని, అలాగే నాకు ఆ ధైర్యం వచ్చింది అని అంటూ ఉంటుంది ఇందు అయితే. కానీ అమ్మా నాన్న ఫోటోలు ఒక్క ఫోటో కూడా లేదు, వాళ్ళు ఎలా ఉంటారో చూసే నాకు ఇది లేదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక చెప్తూ ఉంటాడు సుభాష్ అయితే, మన దుగ్గిరాల ట్రస్ట్లో ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఫోటో ఉంటుందమ్మా, ఒక్కసారి నువ్వు ఆ ట్రస్ట్కి వెళ్ళు, ఖచ్చితంగా నీకు ఫోటో దొరుకుతుంది అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. అప్పుడు ఇక దుగ్గిరాల ట్రస్ట్కి అయితే వెళ్తుంది ఇందు. ఇక దుగ్గిరాల ట్రస్ట్కి వెళ్ళేసరికి ఇక ట్రస్ట్లో జరుగుతున్నవన్నీ కూడా చూస్తుంది. అందరూ కూడా ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అచ్చమ్మ కావ్యంలాగే ఉన్నావమ్మా అని అంటూ ఉంటారు. మా అమ్మ నాన్న ఫోటో ఏమన్నా ఇక్కడ ఉందా అని అడుగుతూ ఉంటే, అమ్మ నాన్న ఫోటో ఏంటమ్మా, మీ ఫ్యామిలీ ఫోటో మొత్తం ఉంది అని చెప్పి ఫోటోలు చూపిస్తారు. అప్పుడే ఇక ఆ ఫోటోలు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మ అచ్చు నాకులాగే ఉంది, నాన్న కూడా చాలా బాగున్నారు, ఈ ఫోటోలన్నీ కూడా నాన్నమ్మకి చూపించాలి అని అనుకొని ఆ ఫోటో ఫ్రేమ్ని తీసుకుంటుంది. ఫోటో ఫ్రేమ్ని తీసుకొని వెళ్ళి అపర్ణకైతే ఇస్తుంది. నానమ్మ ఇదిగో మన ఫ్యామిలీ ఫోటో అని అంటూ ఫోటోని ఇస్తుంది. అప్పుడు ఇక ఆ ఫోటోని చూసి సుభాష్ అపర్ణ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఫోటోలన్నా చూసి వాళ్ళని గుర్తు చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ జ్ఞాపకాలు కూడా లేకుండా చేసింది ఆ రేఖ అని అంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ అయితే. అలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక దుగ్గిరాల వంశం గురించి, దుగ్గిరాల ప్రతిష్ఠ గురించి మాట్లాడుకునే సమయం వచ్చింది నానమ్మ. నాది రేపే ఎగ్జామ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్లో ఒకవేళ నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళు వస్తారు. ఆ మీడియా వాళ్ళ ముందే మన కుటుంబం గురించి నేను బయట పెట్టబోతున్నాను అని ఇందు అయితే అంటుంది. అప్పుడు ఇక అపర్ణ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అయితే అవుతుంది. మీడియా వాళ్ళందరూ ఇక ఇందు అన్నట్టే తనకి ఫస్ట్ ర్యాంక్ రావడంతో అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు. మీడియా వాళ్ళు రావడం చూసి రేఖ అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరు మీరు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది రేఖ. అప్పుడే మీడియా వాళ్ళైతే దుగ్గిరాల ఇందు అంటే ఎవరమ్మా అని అడుగుతూ ఉంటే, దుగ్గిరాల ఇందు కాదు, ఉత్తి ఇందునే అని అంటూ ఉంటుంది రేఖ. కాదు, దుగ్గిరాల ఇందిరాదేవి నేనే అని అంటూ ఇక ఇందు అయితే వస్తుంది. ఇక ఇందు రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రేఖ అయితే నువ్వెందుకు వచ్చావే బయటికి అని అంటూ ఉంటే, అవును నేను వచ్చాను, మీడియా వాళ్ళతో మాట్లాడదామనే వచ్చాను. మీడియా వాళ్ళతో మాట్లాడదామని వచ్చావా, అసలు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, మేమందరం ఎందుకు వచ్చామా, ఇందు గారు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తను డిగ్రీ పాస్ అయ్యింది అని అంటూ ఉంటారు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. అది ఇంట్లో ఉండి పని చేసుకునేది, అది డిగ్రీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే వాళ్ళు చెప్పింది నిజమే, నేను చదువుకొని ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను అని షాక్ ఇస్తుంది రేఖకి. నువ్వు నా చదువు ఆపేయాలనుకున్నావు, కానీ మా నాన్నమ్మ సంకల్పం, మా అమ్మ నాన్న దీవెనలు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి అని అంటూ ఉంటుంది రేఖతో ఇందు అయితే. అప్పుడే ఇక నీకు మరో ట్విస్ట్ ఇవ్వనా అని వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల్ని తీసుకువచ్చి, వీళ్ళే మా అమ్మ నాన్న, ఇది దుగ్గిరాల కుటుంబం, మొత్తం అందరూ కూడా ఒక దుర్మార్గురాలు స్వార్థానికి బలైపోయారు అని రేఖ తల్లి
రుద్రాని గురించి అయితే మీడియా ముందు చెప్తూ ఉంటుంది ఇందు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? రేఖకి ఇలాగే ఇందు షాక్ ఇవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ మై వీడియో.